like, comment, subscribe. Hema Hangama. Hello buddies, welcome to my channel Hema Hangama. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. నేను హేమ అండ్ ఈరోజు నేను రవీంద్ర భారతిలో ఉన్నాను. రవీంద్ర భారతిలో స్పెషల్ ఏంటి అంటే ఎన్టీఆర్ గారి శతదినోత్సవ జయంతి సందర్భంగా సుశీలమ్మ గారికి సన్మానం చేస్తున్నారనమాట. ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. సో ఆ ఈవెంట్కి నేను రావడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది ఏంటి అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను మ్యాక్సిమం. సో చూడండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. And don't skip the video till the end. మనల్ని మరిపించేందుకు మన ముందుకు ఈరోజు పాడబోయేవారు శ్రీ రాము గారు, శ్రీమతి సురేఖామూర్తి, శ్రీమతి నిత్య సంతోషిని, శ్రీ విపంచి గారు, శ్రీమతి ప్రశాంతి చోప్రా, శ్రీ అమీన్ బాషా గారు. ఆదరించి ఆస్వాదించడం మన వంతు. ఇక ఈనాటి కార్యక్రమాన్ని ఒక గొప్ప ఆదర్శవంతమైన సూపర్ హిట్ సాంగ్ తోటి మొదలు పెట్టబోతున్నారు శ్రీ రాము గారు. అపర బాలు గారి చేతి అనిపించుకున్న శ్రీ రాము గారు. రాము గారు ఎన్టీ రామారావు గారికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఎన్నో అద్భుతమైనటువంటి పాటలతో ఈరోజు కార్యక్రమం. మా పాటల లిస్ట్ ఎక్కువై కొన్ని మెడ్లీలు కూడా చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు ఒక్కసారి మన ఎన్టీ రామారావు గారిని తలుచుకుంటూ ఆయన నట విశ్వరూపాన్ని ఊహిస్తూ ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేద్దాం. మాదయ్య ఈ సినిమా నుంచి ఒక మంచి పాటతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః నమో నమః నమో నమః. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అందరినీ కాపాడే దేవుడొక్కడే. అందులకే అతనికి కలవంచాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అందరినీ కాపాడే దేవుడొక్కడే. అందులకే అతనికి తలవంచాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఏ తల్లిను కన్నదో, ఏ తల్లిను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఇది శ్రీనివాస్ గారి పుణ్యమే. ఆడియన్స్ కి కూడా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.
taking your time and coming here, making this program such for రాము గారితో పాటు ప్రశాంత్ గారు ఈ చీఫ్ లిరిక్స్కి గళం కలపనున్నారు. శాంతి గారు, ప్లీజ్ వెల్కమ్. ఒక్క రాత్రి వచ్చిపోవే, ఒక్క రాత్రి వచ్చిపోవే, వేయి మార్పుల హాయినిస్తా, ఒక్క మాట ఇచ్చిపోవే, ఎన్ని జన్మలైనా కలిసి ఉంటా, ఒక్క రాత్రి వచ్చిపోవే. సాహసవంతుడు సినిమాలోని కేవి మహదేవన్ సంగీత దర్శకత్వంలోని పాట. ఈ పాట కూడా రాము గారు ప్రశాంత్ గారు పాడతారు. పాట ఏంటో మీకు తెలిసిపోయింది కదా. సంధ్యా సమయమైన సుప్రభాత సుందరి నీవు పలికించనున్నారు. వారి గొంతుతో రాకమాంతుందా సుప్రభాతం? ఏందో వినపడలేదండి. ఓకే ఓకే ఓకే. గరిపాటి గారిది దేవుళ్ళు అందగాళ్ళ ఇంత అందంగా ఉంటారా అని రామారావు గారిని చూసిన తర్వాతనే దేవుళ్ళని ఊహించుకోవడం అని అన్నారు. రాముడిని కృష్ణుడిని ఇంత అందగాళ్ళు, దేవుళ్ళు ఇంత అందంగా ఉంటారని. మేము తమిళనాడులో ఉంటాం, వాళ్ళు కూడా అంటారు మీ రామారావు గారు లాంటి అందగాడు లేరండి అని. అది రామారావు గారు అంటే. అందం ఉండి టాలెంట్ ఉండి వాళ్ళు కృషి చేయకపోతే కూడా కష్టమండి. నాకు తెలిసి బాలు గారు అద్భుతమైనటువంటి టాలెంట్, ఆ టాలెంట్ని మనకు అందించారు. కొన్ని యుగాల వరకు నిలిచిపోయేంత బాలు గారు, ఎన్టీ రామారావు గారు, సుశీలమ్మ గారు ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్లో రామారావు గారు నటిస్తే మంచి పాటల్ని ఆయన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇంటికి దాదాపుగా చాలా తక్కువ టైమే కేటాయించి ఉంటారు. ఒక 50,000 పాటల్ని పాడడం అంటే సామాన్యమైన విషయం కాదు. అటు హిందీలో, తెలుగులో, తమిళ్లో. తెలుగులో ఎన్ని పాటలు పాడారు, తమిళ్లో అన్ని పాడారు, కన్నడలో అంతమంది అభిమానులు ఉన్నారు. మనతోనే ఉన్నారు బాలు గారు, ఎన్టీ రామారావు గారు మనతోనే ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి ఆ సన్నివేశాలు, ఆ పాటల్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఈ సంతోషాన్ని అనుభవిస్తున్నామంటే అది నిజంగా. సుప్రభాత సుందరి నీవు, ఉదయ రాగమంజలి నేను, కలుసుకున్న ప్రతిరోజు కలలు కన్న తొలి రోజు. సుప్రభాత సుందరి నీవు, ఉదయ రాగమంజలి నేను, కలుసుకున్న ప్రతిరోజు కలలు కన్న తొలి రోజు. కలలు కన్న తొలి రోజు. Orchestra can bring to the proceedings. Lovely, they're just creating magic. Hall is reverberating with the contribution of each member of the orchestra. A big round of applause even to the orchestra members. Thank you, thank you. తర్వాత వచ్చే పాట ఓకే.
కార్యక్రమం పక్క సీమకి తర్వాత వెళ్ళిపోవాలి ముందు. యమగోళ సినిమా నుంచి ఓ ఆన్ పాపులర్ డిమాండ్ ఏమో గోల 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 పాడండి రాబోతో. ఓలర్ని నేను మెట్లీలో పాడతానండి. ఇప్పుడు ఆడవే అందాల సురభామిని సుశీల్ గారు అద్భుతంగా పాడుతారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల్ గారు. ఈ పాట చక్రవర్తి గారి స్వరకల్పనలోనిది. నిజమేనా? కానీ ఈ పాటని దక్షిణామూర్తి గారు అదే మ్యూజిక్ ఎలా? కంపోజ్. మరి మేమందరం చక్రవర్తి గారు అనుకుంటున్నామే, ఏంటి విశేషం? ఏంటండి? ఆ సినిమాలో ఈ క్లాసికల్ సాంగ్ ని కంపోజ్ చేసింది దక్షిణామూర్తి గారని చదివాను. అలాగే వీటూరి గారి సాహిత్యంలో పి సుశీల గారి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విశ్వరూపం ఒక పాట నిత్య సంతోషిని గారిని ఆహ్వానిస్తున్నాం మీ కరతాళ ధ్వనులతో. ఒకసారి మీరు ఒరిజినల్ ఊహించుకోవచ్చు. మా సహోదరి అద్భుతంగా పాడతారు. నిన్న మొన్న రిహార్సల్స్ లో నిజానికి దక్షిణామూర్తి గారికి, సుశీల దక్షిణామూర్తి గారికి నెమ్మదిగా వయసు ప్రభావం వల్ల చూపు మందగించడం మొదలైందట. అయితే గురుభక్తితోటి చక్రవర్తి గారు ఆయన తన ఆర్కెస్ట్రాలో వయలనిస్ట్ గా పెట్టుకున్నారట. ఇది ఈ పాటకి యాక్చువల్గా నిజంగా చేసింది సుశీల దక్షిణామూర్తి గారట మ్యూజిక్. ఆడవే అందాల సురభామిని పాడవి కళలన్నీ ఒకటేనని ఆడవే అందాల సురభామిని దానమింగైన పదములొక్కటే నాట్యమేదైన నడక ఒక్కటే భాష ఏదైన భావమొక్కటే అన్ని కళల పరమార్థమొక్కటే అందరినీ రంజింపచేయుడే ఆడవే అందాల సురభామిని ఓహో రంభ సకల కళా నిపులంబ రాళ్ళ మురిపించే జానవట అందానికి హానివట ఏది నీ భావ విన్యాసం ఏది నీ నాట్యకళా చాతుర్యం సురభామిని పాడవి కళలన్నీ ఒకటేనని ఆడవి అందాల సురభామిని ఓహో ఊర్వశి అపురూప సౌందర్య రాశి ఏది నీ నయన మనోహర నవరసలాస్యం ఏది నీ త్రిభువన మోహన రూప విలాసం
వీర వీర ఫ్యాన్స్ అంతే. సుందరమూర్తి గారి పాట ఆడవే అంటారు సురభావిని. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ లవ్లీ రెండిషన్. దానవీర సురకర్ణ. సరేనండి, దానవీర సురకర్ణ అనౌన్స్ చేయండి. ఏం పాట? దానవీర సురకర్ణ. ఎన్టీఆర్ గారికి చిత్రం భడారే విచిత్రం. నిత్య గారు చిత్రం సూపర్ డూపర్ సాంగ్. ఎన్టీఆర్ గారి మ్యూజిక్. ఈ పాటని రాము గారు, నిత్య సంతోషం గారు కలిసి పాడతారు. కురుక్షేత్రం అనే సినిమా మీరు చూసే ఉంటారు. కృష్ణరాజు, కృష్ణ, శోభన్ బాబు వీళ్ళంతా ప్రధాన పాత్రధారులుగా కురుక్షేత్రం నిర్మితమైన రోజుల్లోనే దానవీర సూరకర్ణ ఈ రెండు పోటాపోటీగా నిర్మితమవుతున్నాయని వినికిడి. అయితే అప్పట్లో ఒకసారి ఎన్టీఆర్ గారు ఇంకోటి నుంచి ఇంకోరికి ఇలా షూటింగ్ నిమిత్తం పెట్టుకుంటే ఆయనకి రావికొండరావు గారు కనిపించారట ఎయిర్పోర్ట్లో. బ్రదర్, దుర్యోధనుడికి ఒక రొమాంటిక్ పాట పెడితే ఎలా ఉంటుంది అని అన్నట్టు. అంటే కురుక్షేత్రం టీం వాళ్ళు అలా పెడుతున్నారేమో అని అనేసుకున్నారట రావికొండరావు గారు. అదే చండాలంగా ఉంటుందండి అనేసారు. అప్పుడు మనం పెట్టబోతున్నామని జరగించారు ఎన్టీఆర్ గారు. వెంటనే రావికొండరావు గారు సర్దుకుని అద్భుతంగా ఉంటుంది సార్ దాన్ని అన్నమాట అన్నగారికి చెప్పారు. ఆ పాట ఎంతటి సూపర్ హిట్ ఈ రోజుల్లో కూడా పిల్లలకు కూడా తెలిసింటే ఆ పాట మ్యాజిక్ ఏంటో ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేయబోతున్నారు రాము గారు, సంతోష్ గారు. అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకో అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. కఠినమైనది ధర్మం, కళ్ళు లేని న్యాయం, మనసు లేని చట్టం, మనిషి జన్మకి కర్మం. కఠినమైనది ధర్మం, కళ్ళు లేని న్యాయం, మనసు లేని చట్టం, మనిషి జన్మకి కర్మం. న్యాయమూర్తిగా నేనప్పుడు న్యాయస్థానం నావైనప్పుడు నాకు మీరు లేరు. నేను కాను, నేను
తప్ప తప్ప తప్ప. ఎన్టీఆర్ గారి ఆ పవర్, పుణ్యభూమి నా దేశం కూడా ఉంది. తర్వాత వినిపిస్తాం ఎన్టీఆర్ గారికి బాలు గారు పాడినటువంటి మరికొన్ని పాటలతో. ఎదురీతకు అంతం లేదా, ఎదురీ సినిమా నుంచి బాలు గారు, హిందీలో కిషోర్ గారు పాడినటువంటి పాటను మా సోదరుడు తెలుగులో విపంచ్ గారు ఎదురీతకు అంతం లేదనే పాట. అమానుష్ దిల్ ऐसा किसी ने मेरा तोड़ा बर्बादी की तरफ समोड़ा. Stages yours. అటు కూడా సింగర్ అన్నమాట. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మాత్రమే డ్యాన్స్ ప్రోగ్రామ్ మాత్రమే క్యామ్ కూడా లేదు, ఒకటే కెమెరా. నువ్వు మనం పేరేంటి లేదన్నా, వాడు పేరేంటి అబ్బా కన్నా. ఎదురీతకు అంతం లేదా, ఇది కూడా నా మదిలో రేగే గాయం మారిపోదా. ఎదురీతకు అంతం లేదా, నా మదిలో రేగే గాయం మారిపోదా. వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించినాదా. ఎదురీతకు అంతం లేదా, నా మదిలో రేగే గాయం మారిపోదా. వేటూరి గారి మాటల మాయాజాలనే ఈ సినిమాలో పాట. నెక్స్ట్ కమింగ్ అప్ ఇస్ ద మాస్ మసాలా సెన్సేషన్ అమ్మతోడు అమ్మతోడు. రాము గారితో పాడని ప్రశాంత్ చోప్రా గారు. ఇక హంగామా అంతా స్టేజ్ మీద ఎంత ఉంటుందో స్టేజ్ కింద కూడా అంతా ఉండాలి. సూపర్. కళా దర్బార్ రంగారావు గారి సారథ్యంలో మా చిమటా శ్రీనివాస్ గారి సహకారంతో ఈయన డొనేట్ చేయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మొట్టమొదటి కాంస్య విగ్రహం గుంటూరులో పెట్టారు. ఆ సభా కార్యక్రమంలో ఆ విషయం కూడా చెప్తారు మీకు. బాలు గారి మీద చిమటా శ్రీనివాస్ గారికి ఉన్నటువంటి అభిమానం
బాలు పాటల పర్ణశాల, పాత పాటల పర్ణశాల అయింది. బాలు గారి మీద అభిమానంతో బాలు పాటల పర్ణశాల అని పెట్టిన ఆ వెబ్సైట్ chimatamusic.com. పాత పాటల పర్ణశాలలో ఎన్నో పాటలు మా అందరికి కూడా మేము డౌన్లోడ్ చేసుకునేవాళ్ళం. అన్ని వివరాలతో నేను ప్రతి సంవత్సరం వెళ్ళడం ఒక 10 ప్రోగ్రామ్స్ బాలు గారి పుట్టినరోజు రోజు 4వ తారీఖు జూన్ 4th నుంచి ఒక నెల రోజులు అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ప్రోగ్రామ్ చేసే అదృష్టం నాకు కలిగింది చిమట గారి ద్వారా. ఈ సభాముఖంగా చిమట శ్రీనివాస్ గారికి, మా శ్రీనివాస్ చంద్రు గారికి వాళ్ళ ఇంట్లో కూడా మేము ఉండడం జరిగింది. కొన్ని మంచి పాటల్ని నైట్ ఈ పాటల అభిమానులతో పంచుకునే అదృష్టం నాకు కలిగింది. థ్యాంక్ యూ అండి చంద్రు గారు. ఎన్నెన్నో జన్మల బంధం బీసీలో చేసాం. అందుకోండి. ఈ టైటిల్ కూడా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఈ ప్రోగ్రామ్ టైటిల్ కూడా టైటిల్ సాంగ్. అవును, మరి అమెరికా నుంచి వచ్చి ఇంత ఎత్తున సభ నిండేలాగా ఆ పైన చోటు దొరికిన వాళ్ళు దయచేసి బాల్కనీ ఉంది, ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. అంత ఘనంగా నిర్వహించడం కృషి వల్లే కదా సాధ్యం. చిమట శ్రీనివాస్ గారు, జై హో. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు.
తరతరాలకి తరగని వెలుగవుతాడు, ఇల వేలుపులవుతాడు. అదిగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి, అతి భయంకరుడు యమకింకరుడు, అడవి జంతువుల కాలిది. అడుగో అతడే వాల్మీకి. పాల పిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ, ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేల కూర్చాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ, తన కంటిలో పొంగ మనసు కరగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికి, ఆ చీకటి ఎదలో దీపం వెలిగి, కలకుపోయడే అంతరించగా కవిగా అతడు అవతరించగా, మనిషి అతనిలో మేల్కొన్నాడు, కడకు మహర్షి అయినాడు. నవల సభరితం రాముని చరితం, జగతికి అతడు పంచిన అమృతం. 5 సార్లు వేదాంతానికి జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అది సుశీల గారు. తెలుగువాడు వాడవడం మనకు గర్వకారణం. నిజంగా సుశీల గారు ఇక్కడ రావడము మనందరి పూర్వజన్మ సుకృతం. ఆవిడ కాలంలో సుశీల గారి కాలం ఆవిడ సమకాలీకులు అవ్వటం అనేది నిజంగా మన అదృష్టం అండి. ఎవరో మన సెల్ఫీలు తీసుకుంటూ ఇలా ఇలా పడిపోయి ఆవిడ పాదాలు తొక్కారు. సో దయచేసి ఎవరు కూర్చోమంటున్నారమ్మా. చాలా సంతోషం. హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు శ్రీ రాము గారు
హరి హరి నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 ఒక్కసారి మనం చప్పట్లు మన హైదరాబాద్ మహానగరానికి వచ్చి ఇంతమంది సంగీత అభిమానులు ఉంది వాళ్ళు నిజంగా మాకు పెద్ద ఆశీర్వాదం అమ్మా. మీ పాటలు వింటూ పెరిగాం. ఓకేనా? కాదు, అంతకంటే ముఖ్యంగా అందరి హృదయాల్లో నేను నివసిస్తున్నందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక ఘంటసాల, ఒక సుశీల, తర్వాత బాలు, PBS, తర్వాత మాధవపేటి సత్యం గారు ఒక్క పాట అవన్నీ రోజులు తలుచుకుంటుంటే పిఠాపురం నాగేశ్వరరావు గారు ఎన్నో పాటలు పాడారు మేము. ఇప్పుడు రాము నాకు చిన్న కుర్రాడు వచ్చాడు, నాతో పాడండి అన్నారు. ఈ తప్పులుంటే క్షమించండి ఇదంతా. అది స్టార్ట్ చేస్తాను. చాలా రోజులైంది స్టేజ్ ఎక్కి. ఈ స్టేజ్ ఎన్నోసార్లు ఎక్కాను. ముందు నమస్కారాలు చెప్పుకోవాలి. ఎంతోమంది ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళందరూ అప్పుడు వచ్చి ఇదే స్టేజ్ మీద చాలా అదృష్టమైన స్టేజ్ చెప్పాలి. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా రామారావు గారు 100 years ఉన్నట్టే ఉంది మనకి. ఆయన లేకపోయినా అంత మంచి హృదయం గల మనిషి రామారావు గారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా టీవీలో చెప్తాను తర్వాత ముందుగానే చెప్పాలంటే చాలా కష్టం. ఇక్కడ గాయకులు పాడుతున్నారు, వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు తెలుసుకుంటున్నాను. ఒక పెద్దదానిగా ఇక్కడ ఆల్రెడీ నేను అన్నీ చూశాను, ఇక్కడ ఉన్నాను, చూస్తున్నాను, ఇంకా వస్తున్నారు సింగర్లు. దీనికి అందరికీ కారకులు ఎవరంటే SPB. ఆయన పాడుగా చేయగా పెట్టి ఎక్కడ లేని సింగర్స్ని తీసుకొచ్చి ఇంతమంది సింగర్స్ వస్తున్నారంటే ఆయనకి ఓహో చాలా సంతోషం. ఆయన లేని లోటు మనకి ఈ చిల్డ్రన్స్ ద్వారా మనకి ఆ పాటలు పాడే అవకాశం ఇప్పించారు. చాలా సంతోషం. సుశీలమ్మ అంటే సంగీత ప్రపంచానికి గుడిసుంది అంటే మిమ్మల్ని నవ్వించాలని అందుకు అట్లాంటివన్నీ కొన్ని పాడాను. సంతోషం. వాళ్ళు మర్చిపోతారు, మెలోడీకి రావాలి అందరూ. థ్యాంక్స్, కరెక్ట్గా వచ్చారు శృతికి. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వందెల దొరసాని నన్ను దోచుకొందువటే. చరణముల నీడలోన తడియతో మీ చల్లని చరణముల నీడలోన పూల దండమూలె
ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంఖ్యలను వేసినావు సంఖ్యలను వేసినావు నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని నీవే ఒక దేవతవై నామదిలు మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలిసిపోదు నీలో ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకొందువటే నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందువటి చాలా బాగుంది. ఎందుకంటే దీనికన్నా ఇందాక పాడాను అది బాగుంది కదా. అవును. ఇంకా ఏంటి ఏసుకో ఉల్లోడ ఇప్ప సరాయి చూసారా ఆ జనం వేరే ఉన్నారు వాళ్ళకి ఒకసారి నుంచి పాడతాం అది కూడా అంటే అలాంటివన్నీ పాడించిన మహానుభావులు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ పైనుంచి చూస్తున్నారు మా చేత అంతా పాడించి ఇంకా నన్ను మిగిల్చి అందరికీ పాడు ఇంకా నువ్వు ఉండు అని అదొక నా అదృష్టం నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినది ఆ వరం. మీ శాస్త్రీయ సంగీతం సాధన ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు అందరికీ. అమ్మా మీ సాధన మీ సంగీతం శాస్త్రీయ సంగీతం మీరు చేసినటువంటి ఆ సాధన మిమ్మల్ని అంత మంచి పాటల్ని అవలీలగా పాడే అదృష్టం మీకు ఆ భగవంతుడు ఇచ్చాడు. ఆ పాటలతో మా జన్మలు తరించాయి. అందరికీ లేదు మీకోసమే భగవంతుడు నన్ను సృష్టించాడు. అది 100% కరెక్ట్. మా కోసం ఎలా వస్తుంది ఆ మ్యూజిక్ అంతా ఎలా వస్తుంది అంచేత నన్ను సృష్టించి అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ చేత పాడించి రకరకాలు ఎవరు చేయలేరు పని ఒక్క భగవంతుడే చేయగలడు, సృష్టించగలడు, తీయగలడు. అంచేత నన్ను దానికి కోసం సృష్టించి మీ అందరి హృదయాలలో వేల వేల హృదయాలు వారికి అది ప్రపంచం అంతా నా పాట ఎక్కడో అక్కడ వినిపిస్తూ ఉంటుంది. అంచేతే నాకు ఇంకా ఆయుష్ పెరుగుతోంది. మిమ్మల్ని అందరూ చూసే భాగ్యం కలిగింది నాకు. ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే అమ్మ మీ మీద అంటే ఒక కొండంత అభిమానం అంటారే, హృదయం అంతా మీ పాటేనమ్మా. మా శ్రీనివాస్ గారికి, చిమటా శ్రీనివాస్ గారు అంత అభిమానంతో మిమ్మల్ని ప్రోగ్రామ్ అదే ఆయన చేయడం అంటే చాలా ఎంత అభిమానం ఉంటే కానీ రామారావు గారు తీసుకొచ్చి చేయడం. నేను ఇంకా ఉన్నాను ఇక్కడ అందుకు. మొన్న సుశీల గారిని వాళ్ళ ఇంట్లో కలిసామండి. 2 గంటలు అలా అప్రతిహతంగా కంటిన్యూస్గా
పాటలన్నీ రిమైండ్ చేస్తూ కూర్చున్నాం. బాగా ఎంజాయ్ చేశారు అమ్మ. నిజంగా మా పూర్వజన్మ సుకృతం అండి. మీ పాటలు వినే అదృష్టం. మీ పాటలతో పుట్టాము, వాటితోనే పెరిగాము. ఇంకా మేము అలానే మాకు 80 ఏళ్ళు వచ్చినా మ్రోగించిన పాటే పాడుకుంటూ ఉంటాం. కొత్త పాటలు పాడం. మా జనరేషన్ అలా ఉంటుంది. నెక్స్ట్ సుశీల గారికి మన ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా గౌరవ పురస్కారం సుశీల గారికి ఎవరి చేతుల మీద? ఇద్దరు మన కురు వృద్ధులు, వయోవృద్ధులు, జ్ఞాన వృద్ధులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. సుబ్బుకోట గారు ఆప్తా బోర్చే అండ్ ఫాదర్ ఆఫ్ ఆప్తా సమ్మెట ప్రసాద్ గారు ఇద్దరు వస్తున్నారు. మీ కరతాళ ధ్వనులతో వాళ్ళిద్దరికి స్వాగతం పడుతుంది. ఇందాక చెప్పినట్లుగా ఆప్తా అనే సంస్థ అమెరికన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం 3 కోట్ల రూపాయల ఉపకార వేతనాలు ఇక్కడ పేద విద్యార్థులకి అందిస్తున్నారు. సో దానికి ప్రసాద్ సమ్మెట గారు ఫాదర్ ఆఫ్ ఆప్తా హీ షోడ్ us how to float the organization and run it. తర్వాత నేను శ్రీనివాస్ చందు, నెక్స్ట్ శ్రీనివాస్ చందు రావాలి ఇక్కడ. తర్వాత నాగమహేష్ రెడ్డి గారు, సో దట్ ఈస్ ప్రసాద్ సమ్మిట్ గారండి. ఇంకా సుబ్బుకోట గారి గురించి ఇందాక బిగినింగ్లో ఇచ్చాను ఇంట్రొడక్షన్, మళ్ళీ ఇంకోసారి చాలా మంది ఇచ్చారు కదా. సుబ్బుకోట గారి వితరణ శీలం అంటే దానం. బ్లైండ్ స్టూడెంట్స్, బ్లైండ్ కిడ్స్ క్రికెట్ అసోసియేషన్కి $1 million డొనేషన్ చేశారండి. అలా ఆయన చేతికి ఎముక లేదంటారు. రేపు ఆప్తా కన్వెన్షన్, నేషనల్ కన్వెన్షన్ జరగనుంది అట్లాంటాలో. దానికి 150K డొనేట్ చేశారు మన సుబ్బుకోట గారు. అలానే బాలు గారి గురించి, సుశీల గారి గురించి, బాలు గారి గురించి, ఎన్టీఆర్ గురించి ఆయన్ని శ్రీనివాస్ గారు ఆయనకి బాలు గారి మీద ఉన్న అభిమానం, ఇష్టం ద్వారా ఇలాగా మీతో పంచుకుని ఆయన సంగీతాన్ని ఎన్నో రకాలుగా పైకి మనం గుర్తు చేస్తూ ఉంటారు. సుశీల గారు నా వెబ్సైట్లో చెప్పారు. ఇద్దరు ఇష్టమైన సింగర్స్ ఎవరంటే బాలు అండ్ సుశీల అన్నారు. సుశీల గారు, బాలు అంటే సుశీల గారు దాంట్లో మమేకమై ఉన్నారు ఆల్రెడీ. బాలు ఒక విషయం చెప్పాలి బాలు గురించి. బాలు నేను క్లాస్మేట్స్. నాకు జూనియర్ 1 year. ఎప్పుడైనా ర్యాగింగ్ జరుగుతున్నప్పుడు నేను బాబుని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోయాను. నేను తర్వాత నన్ను బాబు పెట్టేవారు కాదు ఇంజనీరింగ్ కాలేజీలో. కానీ 3 నెలల తర్వాత వెళ్ళిపోయాడు. లక్కీగా ఈ బికెమ్ ఏ సింగర్. లేకపోతే ఇంజనీర్ అయ్యేవాడు ఎవరి పట్టించుకునేవారు కాదు. బట్ ఈజ్ ఎ గ్రేట్ గాయ్. The worst thing happened to us, for us we lose the Balu during the COVID times, and we have a last selfie. He took it because I don't know how to take selfie. But alage సుశీలమ్మ గారిని కూడా బాస్టన్లో 2 సార్లు ఆహ్వానించి ఫంక్షన్ పెట్టాము. నాకు ఎగ్జాక్ట్ డేట్లు గుర్తులేదు. శంకరాభరణంతో ట్రూప్తో ఒకసారి వచ్చారు, తర్వాత ఇంకోసారి వచ్చారు. వారిని అప్పుడే చూసాను 80s. బట్ గ్రేట్ థింగ్. రామారావు గారి గురించి చెప్పాలంటే 1983లో రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మా పిట్స్బర్గ్లో కలిసాను. ఆయన మాకు అపాయింట్మెంట్ 5 o'clock ఇచ్చాడు. 5 o'clock వెళ్తే ఎలివేటర్లో అప్పటికే ఉన్నాడు. ఎలివేటర్లో ఆయన. సో ఈజ్ దట్ కైండ్ ఆఫ్ లీడర్ హూ done wonderful things in a real life, but he is a great actor. We will all never forget his abilities and what he has produced for all of us. కూడా విశ్వాన్ని మొత్తం ఆక్రమించడం, కానీ ఆక్రమించుండేది దేవుడు, ఆయన శక్తి. ఆ దేవతామూర్తుల పాత్రలు వేసి ప్రేక్షక హృదయాల్లో దైవంలా కొడుగా ఉన్నాడు కాబట్టి ఆయన నటన విశ్వమంతటా వ్యాపించి విఖ్యాతించాడు. అందుకే ఆయన నటన విశ్వవిఖ్యాత సార్వభౌముడయ్యాడు. అలాగే మా అమ్మగారు గురించి ఒక మాట చెప్తా.
సాగర మదనంలో హాలాహలం పడితే ఆ పరమేశ్వరుడు తన కంఠాలు తీసుకుని వెళ్ళాడు. మిగతా అమృతానంతా దేవతామూర్తి తీసుకున్నాడు. ఆనాటి దేవతామూర్తి సుశీలమ్మ. లేకపోతే ఆవిడ కంఠం అంత మాధుర్యం ఎక్కడిది? ఎన్ని పాటలండి. ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం సీతారామ కళ్యాణం చేసినప్పుడు దాంట్లో ఆవిడ పాట ఉంది. సీతారాముల కళ్యాణం చూద్దామన్నారండి. లవకుశ విరుడు రామాయణ గాథ, భక్త ప్రహ్లాద. సూపర్ స్టార్ కృష్ణ గారు ఫస్ట్ ఫిల్మ్ తేనె మనసులు, దాంట్లో కూడా ఆవిడ పాట. నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుట ఓ మామ ఇప్పుడు ఉండవు. ఎన్నో పాటలు. అసలు ఆ పాటలు వింటా ఉంటే బయట ఒకసారి మళ్ళీ జీవించాలని, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ భార్య నుంచి ఆ పాటలు వినాలన్నంత కోరిక ఉంది. భగవంతుడు ఆవిడకి చాలా గొప్ప జీవితం అందించారు. మనందరం ఆనందపడటం కోసమే అది నా భావన. ఇంకా ఏదో చెప్పాలని కానీ సమయాభావం ఉంది. అమ్మ నేను నిన్ను నేరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి. ఆవిడ ఎన్నో అలరించే పాటలు ముద్దంటే చేదా పాడారు. లాగునేటి వాగులో నా కడవ పంచబోతుంటే అన్న ఒక జానపద పాప్ సాంగ్ పాడారు. ఇన్ని పాటలు పాడి మన అందరి హృదయాన్ని అలరించి ఒక హెచ్చరిక చేశారు. నిన్ను వీడను నేనే. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మీతో ఈ సభాముఖంగా పాల్గొనడానికి నాకు అవకాశం కల్పించిన ఆప్త మిత్రులకి, ముఖ్యంగా చెమటా శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సుశీలమ్మ గారికి మా సంస్థ తరఫున చెమటా శ్రీనివాస్ గారు, శ్రీరామ్ శంకర్ గారి తరఫున ఒక చక్కటి వెమ్మంటాం. అలాగే చాలా వారింటికి రిహార్సల్స్ వెళ్ళినప్పుడు లోపలికి తీసుకెళ్ళి బసవ తారకమ్మ గారు నాకు కాఫీ బిస్కెట్లు అది ఇచ్చి పంపించేవారు. అవన్నీ స్పెషల్గా ఒకసారి నాకు ఒక చిన్న వియోగం జరిగింది. అప్పుడు సొంతంగా ఆయనే స్వయంగా మా ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చొని అప్పుడే తెలుగు దేశం స్టార్ట్ చేశారు. వారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు సినిమాలో మొదటగా నా చెప్పి పాడించారు. తర్వాత ఏవేవో జాస్తి పాటలు పాడాను. ఆయన తత్వం నేను చెప్తున్నాను, చాలా మంచి మెత్తటి తత్వం. నమ్మేస్తారు ఏదన్నా, అందుకే దూరం వెళ్ళిపోయాను. లేకపోతే ఆయన 100 సంవత్సరాలు ఉండి నేరుగా ఈ పండగ చేసుకొని వెళ్ళాల్సింది. అది ఒక్కటే చాలా కష్టంగా ఉంది. ఒక్క పాట ఎంత
గుండమ్మ కథలో ఆ పాట చూసారా? కోలు కోలు ఎన్న కోలు నాస్తంగానే బొమ్మలిద్దరు బంచిలోలు సావిత్రి ఊరిగా అంతే. ఆ పాట ఊపాడంటే కళ్ళల్లో కూడా ఎన్నిసార్లు చూసినా అది ఎంతో ఎక్కడికో ఇంకా జోడీ ఇస్తున్నాడు. రమణమూర్తి గారు, రమణ రెడ్డి గారు, సూర్యకాంతమ్మ గారు, ఒక్కొక్కడు ఇటు రామారావు గారు, ఆ ఇంట్లో ఎవరు వేసినా ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేను నీవుంటే కాకుండా నేను పాడాను ఫస్ట్ చాలు, అది వారి మీదే షూటింగ్ అయ్యింది. మొన్న చూసాను నేను. అది జబ్డా గారు ఆయన నడపడగా నీవుండే కాకుండా నా స్వామి నేనుండేది నేలపై ఏ లీలా సీనకు ఏ పూలతో పూజించాడు రామారావు గారు. రాముడు రామారావు గారే, కృష్ణుడు నాగేశ్వరరావు గారు. ఎందుకన్నానంటే అవును, ఆయన ఇంటికి ఒక ప్లస్ పాయింట్ ఆయనకి, ఆయన పాడతారు. వీరికి యాక్టింగే మధ్యన ఉండి నన్ను పైకి తీసుకొచ్చి ఒక గాయనీమణిగా చేసి నేను ఎదురు చూడడానికి అందరూ మనసుల్లో అత్తుకుపోయేటట్టు అక్కడికి రా ఇక్కడికి రా అంటారు. వయసు పెడుతోంది, ఇంకా హెలికాప్టర్లో వెళ్ళాలేమో మీరు చేశారు. అలాంటిది రామారావు గారు ఏ వేషం వేసినా అది ఆ కోలో అన్న ఎంత బాగుంటుంది చూడండి. ఇంటికి వెళ్ళగానే పెట్టుకుంటారు అందరూ ఆ పాట. కరెక్ట్ అండి. సాఫ్ట్గా అంటే ఆ యాక్టింగ్ చాలా ఆ ఒక్క సాంగ్తో బాగా జరిపిందండి. ఏదో నేను వచ్చేసాను, అన్నపూర్ణ వాళ్ళకి ఒకటి పాడుతున్నాను, అనురాగము విడిసేను అని ఒక పాట, అన్నపూర్ణ పిక్చర్స్. అది పాట అయిపోయింది, వాళ్ళు రాత్రి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. అటు చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు అలా వాకింగ్కి వెళ్తూ లోపలికి వచ్చారట. ఈ పాట లతా మంగేష్కర్ గారు ఎప్పుడు పాడారు అన్నట్ట. అంటే లేదండి, మన ఊరి నుంచి ఒక తెలుగు పిల్ల వచ్చింది, ఆ పిల్ల పాడింది. అయితే కేసీ రెడ్డి గారు, అయ్యో బాబాయ్ గట్టిగా పట్టుకోండి, ఆ పిల్లని వదలకండి, మన పాటలన్నీ పాడించండి. అట్లాగా ఇండియా ప్రొడక్షన్స్లో నా పెళ్ళి ఎంత అది పాడాను. ముందు ఇదివరకు అంతా లీల గారిని, చిక్కి గారిని ఆ పాట కచేరీ దగ్గర నేను పాడుకుంటూ ఉండేదాన్ని. అవన్నీ కూడా ఒక మంచి రోజులండి. అసలు కడకలు ఆడుతుండేదండి పోవడం బాగా. అందరూ చీకటి అయిపోయిందంటే ఉండలేకపోతున్నాం అక్కడ. చాలా చెప్పడానికి కాదు. అందులో లాస్ట్గా వాళ్ళు అంతకంటే అర్జెంటుగా ఉండిపోయాడు. ఎంత చేసేవాడు, చాలా మంది గాయనీమణులు అందరూ వచ్చారు, కొత్త గాయనీమణులు, గాయకులు అందరినీ చేసి ఆయన వెళ్ళిపోయాడు. భగవంతుడు అంతే, మనకి దేవుడు ఏం నిర్ణయిస్తాడో మనకు తెలియదు. ఇంకేం చెప్పాలా? చాలు చెప్తా గారికి చాలుతున్నారు. పాపం వారు అంత దూరం నుంచి వచ్చి ఇంత భారం అంత భుజాల మీద మోసి, మాటలు కాదండి, ఫంక్షన్ చేయడం చాలా కష్టం. నేను పెట్టుకుంటాను స్వరాలయ, సుశీల స్వరాలయ ట్రస్ట్. ఇక్కడే వాడికేరాం గారికి ఇక్కడే చేశాను. ఆవిడకి సుశీల అవార్డు నుంచి 1 lakh, అందరికి మిగతా వాళ్ళందరికీ చిన్న అవార్డ్స్. అది నేను చేస్తున్నాను. పెన్షన్ ఇస్తున్నాను. అంటే మ్యూజిషియన్స్ అందరికీ ఇప్పుడు ఎక్కడ డబ్బులు ఆడలేదు, ఓల్డ్ ఏజ్ అయిపోతుంది అనుకోండి, కష్టంగా ఉంటుంది.
ఇప్పుడు నేను చంపించే ఆ కాస్త డబ్బైన వాళ్ళు నూకలు గంజనే కాస్త తాగుతారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హేమ హంగామా.